ఇప్పుడు మీకు చెప్పబోయే రియల్ స్టోరీ చాలా కాన్ఫిడెన్షియల్ అండ్ బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ. కానీ 10 ఏళ్ల కిందటి ఈ స్టోరీలో ఉండే ట్విస్ట్లు ఇంకెక్కడా చూసి ఉండరు. డాక్టర్ రాకేష్ సింగ్ భార్య పేరు రూమినాథ్. వాళ్లకు 2 సంవత్సరాల అహ్మద్ సిద్దికి అనే అస్సాం మంత్రి ఒక సంఘటనతో డాక్టర్తో పరిచయం చేసుకున్నాడు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు ఊహించినట్లుగానే రూమినాథ్ ఎన్నికల్లో విజయం సాధించింది. అక్కడే అహ్మద్ ప్లాన్ స్టార్ట్ చేశాడు. ఒకరోజు వాళ్ళు రూమినాథ్ని తన బంగ్లాకు పిలిచారు. అక్కడ జకీర్ రూమినాథ్ తండ్రి భర్త ఇద్దరికి సమాజంలో చాలా గౌరవం ఉంది. అలాంటి వాళ్ళు ఈ అంశాన్ని మీడియాలో లేవనెత్తారు. దీంతో విసిగిపోయిన రూమినాథ్ జకీర్పై పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ తర్వాత భారతదేశం అంతటా పనిచేస్తున్న కార్ దొంగతనాల ముఠ. నమస్తే, వెల్కమ్ టు గాంధీవం, ది యారో ఆఫ్ ట్రూత్. ఇప్పుడు మీకు చెప్పబోయే రియల్ స్టోరీ చాలా కాన్ఫిడెన్షియల్ అండ్ బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ. ఇలాంటివి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఎక్కడ మీరు చూసి ఉండరు, విని ఉండరు కూడా. చాలా మందికి లవ్ జిహాద్ అంటే ఎన్నో అపోహాలు ఉన్నాయి. అందులో మొదటిది మత విద్వేషాన్ని రెచ్చగొట్టే ఒక రిలీజియస్ అండ్ పొలిటికల్ వాయిలెన్స్ అని కొంతమంది అంటే, మరికొంతమంది పవిత్ర ప్రేమలను కులం మతం పేరుతో విడదీస్తున్నారని అంటున్నారు. ఇలాంటి వాదనలు సొసైటీలో ఉన్నాయి. కానీ లవ్ జిహాద్ అంటే ఏంటో ఈ వీడియోలో మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తా. ఒకసారి ఈ వీడియోపై లుక్ వేయండి. ఇది 2025. లవ్ జిహాద్లో మా అమ్మాయి బలైంది అని చాలా ఇన్సిడెంట్స్ విన్నాం. వార్తల్లో కేరళ స్టోరీ లాంటి సినిమాల్లో చూసాం. కానీ 10 ఏళ్ల కిందటి ఈ స్టోరీలో ఉండే ట్విస్ట్లు ఇంకెక్కడా చూసి ఉండరు. 2006వ సంవత్సరం అస్సాంలో రాకేష్ కుమార్ సింగ్ అనే అత్యంత గౌరవనీయమైన డాక్టర్ ఉండేవాడు. అతను తన సేవా గుణంతో అందరికీ సహాయం చేసినందుకు ప్రాంత ప్రజలు అతన్ని గౌరవించేవారు. డాక్టర్ రాకేష్ సింగ్ భార్య పేరు రూమినాథ్. వాళ్లకు 2 సంవత్సరాల కూతురు కూడా ఉంది. ఇలా కుటుంబంలో ఎప్పుడూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేది. కానీ అది చాలా రోజులు లేదు. అహ్మద్ సిద్దికి అనే అస్సాం మంత్రి ఒక సంఘటనతో డాక్టర్తో పరిచయం చేసుకున్నాడు. ఆ మంత్రి డాక్టర్ రాకేష్ ఇంటికి క్రమం తప్పకుండా వెళ్ళడం ప్రారంభించాడు. డాక్టర్ రాకేష్ ప్రతిష్ట ద్వారా రాజకీయ ప్రయోజనం పొందడానికి అతని భార్య రూమినాథ్కు ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయమని అహ్మద్ సిద్దికి డాక్టర్ని సూచించారు. రూమి ఒక మహిళ కావడం అండ్ అందులోన డాక్టర్ రాకేష్ సింగ్ పట్ల జనాల్లో గౌరవం, కీర్తి, వీటన్నిటి వల్ల జనాల్లో ఓట్లలో ఎక్కువ భాగం డాక్టర్ రాకేష్ సింగ్ భార్య రూమినాథ్కి పడుతుందని, మహిళా అభ్యర్థిగా ఆమెని నిలబెట్టిస్తే ఓట్లు కూడా పడతాయనేసి తెలుసు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు ఊహించినట్లుగానే రూమినాథ్ ఎన్నికల్లో విజయం సాధించింది. అది కూడా బంపర్ మెజార్టీతో. బోర్ఖోలా నియోజకవర్గం నుండి స్థానిక ఎమ్మెల్యే అయింది. దీని తర్వాత అహ్మద్ సిద్దికి ప్రతిరోజు రూమినాథ్ను కలవడానికి వాళ్ళ ఇంటికి వచ్చేవాడు. క్రమంగా రూమినాథ్కు బ్రెయిన్ వాష్ చేయడం ప్రారంభించాడు. అక్కడే అహ్మద్ ప్లాన్ స్టార్ట్ చేశాడు. అహ్మద్ జాకీర్ అనేసి బంగ్లాదేశ్కి సంబంధించిన ఒక ముస్లిం యువకుడిని రూమినాథ్కి పరిచయం చేశాడు. అహ్మద్ ప్లాన్ ప్రకారం జకీ ప్రతిరోజు రూమిని కలవడానికి మెల్లిమెల్లిగా ఆకట్టుకోవడం మొదలుపెట్టాడు. అప్పటికే బ్రెయిన్ వాష్కి గురైన రూమినాథ్ తాను ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఆలోచించకుండా జకీ కట్టిన నల్ల గంతలతో అడుగులు ముందుకు వేసేసింది. కొంతకాలానికి రూమినాథ్ పూర్తిగా అహ్మద్ సిద్దికి జాకీర్ వాళ్ళ లవ్ జిహాద్ ఉచ్చులో పడిపోయింది. ఒకరోజు వాళ్ళు రూమినాథ్ని తన బంగ్లాకు పిలిచారు. అక్కడ జకీర్ రూమిని మతం మార్చుకోమని పెళ్లి చేసుకుందామనేసి బలవంతం చేశాడు. లవ్ అంటేనే ట్రాప్ కదా, అలా ఆ ట్రాప్లో నిండా మునిగిన రూమినాథ్కి వెనకాల జరుగుతున్న జిహాదీ కుట్ర అర్థం అవ్వకుండా మతం మార్చేసుకుంది. ఇక కొత్త పేరు కూడా వచ్చేసింది, అదే రూబీనా సుల్తానా. రూమినాథ్ కాస్త రూబీనా సుల్తానాగా మారింది. కొత్త భర్త అయిన జాకీర్తో కొత్త సంసారం కూడా మొదలుపెట్టింది. తన భర్త అంటే మునుపటి భర్త రాకేష్ని ఇంకా తన 2 సంవత్సరాల కూతుర్ని కూడా వదిలేసి బంగ్లాదేశ్కి సంబంధించిన జకీర్ని వివాహం చేసుకుని, ఈ విషయం సున్నితమైంది కాబట్టి గొడవలు జరుగుతాయని అహ్మద్ సిద్దికి తెలుసు. కాబట్టి అతను రూమినాథ్ని బంగ్లాదేశ్ యువకుడు జకీర్లను కొద్ది రోజులుగా బంగ్లాదేశ్ వెళ్ళిపోమనేసి అక్కడ పంపించేసిండు. రూమినాథ్ తండ్రి భర్త ఇద్దరికి సమాజంలో చాలా గౌరవం ఉంది. అలాంటి వాళ్ళు ఈ అంశాన్ని మీడియాలో లేవనెత్తారు. కానీ రూమినాథ్ స్వయంగా శాసనసభ్యురాలు కాబట్టి రూమినాథ్ తండ్రి ఆమె భర్త డాక్టర్ రాకేష్ సింగ్ విలేకరుల సమావేశం నిర్వహించి అహ్మద్ సిద్దికి పేరును పేర్కొంటూ హిందూ కుటుంబాలు తమ పిల్లలను, కోడళ్లను, కూతుళ్లను జిహాదీల ఉచ్చు నుంచి దూరంగా ఉంచాలని ప్రజలను కోరారు. కొన్ని రోజుల తర్వాత అహ్మద్ సిద్దికి బంగ్లాదేశ్లోని భారత రాయబార కార్యాలయానికి ఒక లేఖ రాస్తూ జాకీర్కు వీసా కోరుతూ దాని తర్వాత రూబియా సుల్తానాగా మారిన రూమినాథ్ తన కొత్త బంగ్లాదేశ్ భర్త అయిన జాకీర్తో భారత్కు వచ్చి ఇక్కడే ఒక ప్రాంతంలో
ప్రత్యేక ఇంట్లో నివసించడం ప్రారంభించింది. రాకేష్ సింగ్ ఈ అవమానాన్ని భరించలేక తమ 2 ఏళ్ల కూతుర్ని తీసుకుని ఉత్తరప్రదేశ్కి వెళ్ళిపోయారు. రూమినాథ్ కుటుంబం ఆమెతో ఉన్న అన్ని సంబంధాలను తెచ్చేసుకుంది. రూమినాథ్ మరియు జాకీర్ 2 సంవత్సరాలు కలిసి జీవించారు. ఆ సమయంలో రూమికి ఒక ఆడపిల్ల కూడా జన్మించింది. ఎప్పుడు జరిగే విధంగానే శాంతి కామకుడైన జాకీర్ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టడం ప్రారంభించాడు. రూమి రోజు దెబ్బలు, వేధింపులు ఎదుర్కొన్నారు. జకీర్ ఆమె డబ్బునంతా తీసుకునేవాడు. దీంతో విసిగిపోయిన రూమినా జకీర్పై పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ తర్వాత అతని నుండి కూడా విడిపోయింది. అన్నీ అయ్యాక రూమి శాసనసభ్యురాలుగా తన స్థానం, ప్రజా ప్రతిష్ట గురించి ఆందోళన చెందింది. కానీ అప్పటికే ఆమెకు జిహాదీలతో ఉన్న అనుబంధం ఆమెని నేర ప్రపంచం వైపు ఆకర్షించింది. తప్పులు చేసే అలవాటుగా మార్చింది. ఒకప్పుడు సాధారణ ఇల్లాలైన రూమినాథ్ భారతదేశం అంతటా పనిచేస్తున్న కార్ దొంగతనాల ముఠాలో చురుకైన సభ్యురాలుగా మారింది. అస్సాంలో ఖరీదైన దొంగలించబడిన కార్లను చట్టవిరుద్ధంగా అమ్మడం చేసేది. వీటన్నిటి మధ్యలో ఎన్నికలు వచ్చాయి. అప్పుడు ఎలాగోలా అందరి మద్దతు రూమికే. కానీ ఈసారి రూమికి ఆమె మొదటి భర్త అయిన డాక్టర్ రాకేష్ సింగ్ మద్దతు అండ్ వాళ్ళ ఫ్యామిలీ మద్దతు లేదు. జకీర్ని, అంటే ఈ బంగ్లాదేశ్కి సంబంధించిన జకీర్ని పెళ్లి చేసుకోవడం అండ్ ఇస్లాం స్వీకరించడం, 2 సంవత్సరాల కూతుర్ని వదిలేసి వెళ్ళడం, ఇలా ఎన్నో అంశాలు ప్రజల్లో ఒక ఆలోచనని సృష్టించింది. ఫలితంగా రూబీనా అలియాస్ రూమినాథ్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. కానీ తర్వాత జకీర్తో కన్న కుమార్తెతో పుట్టింటికి వెళ్ళింది. కానీ వాళ్ళు ఆమెను ఆదరించడానికి నిరాకరించారు. అదే సమయంలో రూమి కార్ల దొంగతనం ర్యాకెట్లో తీవ్రంగా చిక్కుకుంది. తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక హిందూ గృహిణి రూమినాథ్ అలియాస్ రూబీనా సుల్తానా కథ ఇది. ఇలా ఒక హిందూ అమ్మాయి ఇప్పుడు ఒక దొంగలాగా, ఒక జిహాదీలాగా జైల్లో కూర్చోవడాన్ని కర్త, కర్మ, క్రియ అయిన జిహాదిస్ట్ అహ్మద్ సిద్దికి అహ్మద్ ప్రభావంతో శాసనసభ్యురాలైంది. కానీ విడాకులు లేకుండానే ఇంకో పెళ్లి చేసుకుంది, మతం మార్చుకుంది, భర్తను 2 ఏళ్ల కూతుర్ని కూడా వదిలేసింది. చివరికి ఒక దొంగగా జైల్లో కూర్చుంది. చివరికి తల్లిదండ్రులు, భర్తకు, కన్న కూతురు కూడా బాధ మిగిల్చింది. ఇదే లవ్ జిహాద్. ఈ ఊబిలో చిక్కుకుంటున్న మన హిందూ అమ్మాయిలు కూడా ఇలానే ఏం చేస్తున్నారో తెలియకుండా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికైనా మనం మన కళ్ళు తెరిచి మన కళ్ళ ముందు హిందువులపై జరుగుతున్న దాడులను ఆపాలి. మన ఇంటి ఆడపిల్లలకు ఇలాంటి విషయాలను తెలియజేయాలి, నేర్పాలి. ఈ లవ్ జిహాదీలు మన కుటుంబం జోలికి వస్తే తీవ్రంగా హెచ్చరించండి. మన సోదరిమణులను మనమే రక్షించుకోవాలి, వాళ్ళకి రక్షణ ఇవ్వండి. ఇది కేవలం అస్సాంలో జరిగిన రూబీనా కథ మాత్రమే కాదు. ఇలాంటివి ఎన్నో రోజు మేము చూస్తున్నాము. అన్నిటినీ, అందులో కొన్నిటిని సాల్వ్ చేస్తున్నాం కూడా. ఎవరింట్లోనో వాళ్ళ పిల్లలు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటే దాన్ని సాల్వ్ చేస్తే మాకు వచ్చేదేం లేదు. కానీ మా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, మా ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉన్నారు కదా అనేసి, వాళ్ళ లాంటి వాళ్ళే కదా ఈ సదరు అమ్మాయిలు అనేసి మేము అడిగేస్తున్నాము. లవ్ జిహాద్ గురించి గొంతెత్తి కాపాడుకోండి, మేము కూడా కాపాడుతాము, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాము అనేసి మా వాయిస్ని రేజ్ చేస్తున్నాము. అందరికీ లవ్ జిహాద్ అంటే తెలవాలి. అందుకోసం ఇలాంటి వీడియోస్ చేస్తున్నాం నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని 10 మందికి ఫార్వర్డ్ చేయండి. జై హింద్, జై భారత్.